హిమాలయాల్లోనే సన్యాసులు ఉంటూ ఉంటారు. హిమాలయాల్లో శివుడు ఉన్నాడు కాబట్టి సన్యాసులందరూ కూడా ఉంటారు అని అంటూ ఉంటారు. వాస్తవమేనా? 100% కారణము హిమాలయాలు సాక్షాత్ శివుడి నివాసమైన కైలాసం, నందా పర్వతం, కంచనగంగ, హనుమంతుల వారు ఉండేటువంటి గంధమాదనం, ఈ మహామహా పర్వతాలు అక్కడ ఉన్నాయి. వాటిని హిమ ఆలయాలు అంటారు. మంచు మందిరాలు, మందిరము అని అంటారు మీరు. మందిరం అంటే స్లాబ్ ఉండేది, శిఖరంలాగా ఉండేది, గర్భగుడి ఉండేదాన్ని ఆలయము. ఆ లయం, అందులో లయం. హిమాలయాలకు ముందు మీరు మా అనే అక్షరం పెట్టుకోండి. మహిమ ఆలయాలు కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి తల్లి. మీ అందరికీ తెలిసిందే కదా, 8 కిలోమీటర్లు ఎవరెస్ట్ పర్వతం, 6 కిలోమీటర్లు ఇంచుమించు కైలాస పర్వతం. కైలాస పర్వతం గొప్పతనం చూడండి. మళ్ళీ ఎవరెస్ట్ని అయితే వేల మంది ఎక్కారు. కైలాస పర్వతాన్ని ఈ రోజు వరకు ఎవరు అధిరోహించలేకపోతూ ఉన్నారు. అది ఒక విధంగా మనం వేదాలలో వర్ణించే సుమేరు పర్వతం, కైలాసం, సాక్షాత్ శివ నివాస స్థానం. అంటే అది ఉన్నటువంటి ఈ హిమాలయాలు అన్నిటికీ ఆ వాసన, ఆ వైబ్రేషన్స్, ఆ తరంగాలు అక్కడ ఉంటాయి. పెద్ద పెద్ద ఋషులు అగస్త్యులతో మొదలుకొని ఎవరినైనా కానీ హిమాలయాలలో తపస్సు చేసిన వాళ్ళే. వాళ్ళు అక్కడ తపస్సు చేసినారంటే వాళ్ళ యొక్క తరంగా శక్తి ఇప్పటికీ అక్కడ కొంచెం నిక్షిప్తమై ఉంటుంది. మనిషికి ఆరా పవర్ ఉంటుంది. వాడు కూర్చొని లేచి పోయినాక ఫోటో తీస్తే కూడా ఆరా కనపడుతుంది. అది ఇది ఇప్పుడు కనిపెట్టి చెప్తుంటారు యంత్రాల సాయంతో. వాళ్ళు యంత్రాలు లేకుండానే ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకున్న మహాగనులు, అటువంటి వాళ్ళు నివసించి తపస్సులు చేసుకున్న ఉత్తమ ప్రదేశం కాబట్టి మనకు హిమాలయాలు అంత మహోత్కృష్టమైనవి. అది అందరినీ అలో చేయదు. అక్కడి వాతావరణం అలవాటు పడిన వాళ్ళు అక్కడ ఉంటారు. కొత్తగా పోయిన వాళ్ళు ఈ కోట్లు బూట్లు సూట్లు వేసుకొని పోతారు. మొండిగా ఉండాలని అనుకుంటే, ప్రయత్నం చేస్తే ఆ ప్రకృతి వీళ్ళకి సహకారం అందిస్తుంది. అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది, స్వచ్ఛమైన తిండి ఉంటుంది. ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో ఉన్న ఈ కల్మషాలు ఏవి అక్కడ ఇంకా చేరలే. ఈ మధ్య ఈ యాత్రలు పెరిగిపోయి అవి కూడా కల్మష భూయిష్టాలు అవుతూ ఉన్నాయి. బద్రీ కేదార్ క్షేత్రానికి 2 లక్షల మంది పోతే వాళ్ళు తీసుకొని వదిలిపోయే డబ్బాలు, గ్లాసులు, మలమూత్రాదులు. ఒకప్పుడు దానికి కేవలం భక్తులు మాత్రమే పోయేవాళ్ళు. ఇప్పుడు విహార యాత్ర స్థలాలుగా మారిపోయి వస్తాడు. ఏది ఏమైనా భారతదేశ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని, హిమాలయాల ఔన్నత్యాన్ని ఎవరూ పాడు చేయలేరు. అది ఆ భూమాత చేసుకున్న పుణ్యం, భూమాత చేస్తున్న పని. అది హిమాలయాల గొప్పతనం.